क्या बोलती पब्लिक కొత్త క్యాంపెయిన్ ప్రకటించిన అభిజిత్ దీప్కే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తాం. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయమే ఎజెండా అని వెల్లడి. సెప్టెంబర్ 1 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయమే ఎజెండాగా పౌరులతో మమేకం అవ్వడానికి క్యా బోల్తీ పబ్లిక్ పేరిట దేశవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలోని దీప్కే స్వస్థలమైన ఛత్రపతి సంభాజీ నగర్లో 2 రోజుల సీజేపీ కోర్ టీం సమావేశం గురువారం ముగిసింది. అనంతరం దీప్కే మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం సంస్థలలో జవాబుదారీతనాన్ని పునరుద్ధరించడానికి దేశానికి ప్రస్తుతం ఒక ప్రజా ఉద్యమం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ జవాబుదారీతనము ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేయలేదు కాబట్టి ఈరోజు ఇట్లాంటి సంస్థలు ఏర్పడతా ఉన్నాయి. క్యా బోల్తీ పబ్లిక్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా తిరుగుతారంట. ఏదో చిన్నగా ఉద్యమం చేసుకొని వదిలించుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసేటువంటి ప్రయత్నంలో మీరు అందరూ సూది బట్టి పొడిచి ఇప్పుడు దేశ నాయకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయిపోయింది, సీజేపీ ఉద్యమం అయిపోయింది, ఆయన పైన ఏదో ఆయన మేము ప్రకటించుకున్నాం, ఆయన రాజీనామా చేసేదంటే అయిపోతుంది, ఇంకా అందులో మేము కోరినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించి వెళ్ళిపోనియకుండా ఆయనను పొడిచి నీకు నీ స్కాలర్షిప్ ఎక్కడ నుండి వచ్చింది, నీ పైసలు ఎక్కడ నుండి వచ్చినాయి, నువ్వు ఉద్యమానికి పైసలు ఎక్కడ వచ్చినాయి, నువ్వు విదేశాలకు పోవడానికి పైసలు ఎక్కడ నుండి వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడి రెచ్చగొట్టి ఆఖరికి కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుని ఆ కోర్ కమిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేద్దాం క్యా బోల్తీ పబ్లిక్ అని చెప్పేసి 12 ఏళ్ళ మీ మోడీ పాలనలో మీరు సాధించింది ఏంది అని చెప్పేసి అడగడం కోసం దేశవ్యాప్తంగా తిరుగుతామని చెప్పేసి ప్రకటించే వరకు మీరే కూర్చుకున్నారు. ఇప్పుడు ఈ క్యా బోల్తీ మేము కూడా ఈ క్యా బోల్తీ అంటే మా పేరు వేరే కాదు కానీ మేము కూడా పబ్లిక్లో తిరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులు ఎట్లా ఉంటే ప్రజలు చెప్తూనే ఉన్నారు. మొన్న వరి కుప్పల దగ్గరికి మేము పోయినప్పుడు ఎక్కడికక్కడ పబ్లిక్ను మాట్లాడేది అంటే అసలు ఆ వీడియోలు పెట్టేది అంటే మాకు రిస్ట్రిక్షన్స్ పడతాయి అని చెప్పేసి వీడియో డిలీట్ అయ్యి అని చెప్పేసి దాదాపుగా సగం వీడియోలు పెట్టలే. ఆ ఏడ్చేటువంటి వీడియోలు, వాళ్ళు తిట్టేటువంటి తిట్లు నిజంగా యూట్యూబ్ రెగ్యులేషన్స్ కనుక ప్రజలకు సంబంధించిన విషయంలో వాళ్ళు మాట్లాడేవాటిని మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి యూట్యూబ్ ఒక రూల్ తీసుకొచ్చేది అంటే ప్రజలు నానా బూతులు తిడుతున్నారు. ఎక్కడికి పోతే అక్కడ క్యా బోల్తీ పబ్లిక్ అని చెప్పేసి మేము మైక్ పెట్టడానికి ప్రయత్నం చేసేది ఉంటే వాళ్ళు ఇక ఉచ్చాసాడు బస్సులు కూడా తక్కువ ఉన్నది. అంత దారుణంగా ప్రజలు మానసికంగా వేదనకు గురవుతూ ఉన్నారు ఈ పాలనలో. అది బీజేపీ 12 ఏళ్ల పాలన కావచ్చు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కావచ్చు. ఏం బీఆర్ఎస్ ఇంతకుముందు ఏమైనా మంచి పాలన చేసిందంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా ఏం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన అని చెప్పేసి అంటే ప్రజలందరూ ఓట్లు గుద్దేదంటే ప్రజాపాలన కాదు, ఇది కూడా బీఆర్ఎస్ పాలన లాగానే ఉంది అనే స్థాయికి 2 ఏళ్లలో తీసుకొచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇక మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అంటాడు. ఇంకా 2 ఏళ్ల పాటు ఇట్నే జనాలని పిచ్చోళ్ళని చేసుకుంటూ అదో ఇదో అంటే కాళేశ్వరం గిలేశ్వరం నీళ్లు అవి ఇవి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు A1 రేస్ కేసు ఆ కేసు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటా అంటే మనం చూసుకుంటా అరెస్ట్ అవుతారు. ఇక కేటీఆర్ రేపే అరెస్ట్ అవుతారని చెప్పేసి వారం రోజుల పాటు అది ఉంటుంది. మళ్ళీ ఏదో ఇష్యూ వచ్చింది, మళ్ళీ అది పక్క జరగబడుతుంది, ఇంకోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏం లేనప్పుడు మళ్ళీ కాళేశ్వరం స్కామ్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు. కాళేశ్వరం ముచ్చట్లు చెప్పుకుంటూ 2.5 ఏళ్ళు అవుతుంది. సిగ్గు లేకుండా తెలంగాణ ప్రజలు అట్లనే ఎస్ 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 అని చెప్పేసి రెచ్చిపోకుంటూ మనం కాళేశ్వరం ముచ్చట్లు మాట్లాడుతున్నాం. ఇంకా నా కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటూ సిగ్గుండాలి కదా కొద్దిగానన్నా. ఒక్కసారి నేను చెప్తా ఉన్నా, మీ నియోజకవర్గాలకు వెళ్ళండి, మీ ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటారో ఒకసారి చర్చ చేసుకోండి. ప్రతి ఎమ్మెల్యే కోరుతున్నా, ప్రతి ఎంపీని కోరుతున్నా క్యా బోల్తీ పబ్లిక్ అని చెప్పేసి ఒక్కసారి మీ నియోజకవర్గాలలోకి వెళ్ళి మీకు తెలియకుండానే మీ మనుషుల్ని కొంతమందిని అంటే మీ మనుషులను తెలియకున్నటువంటి వ్యక్తులను కొంతమందిని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకురమ్మనండి. మీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి కళ్ళు చెదిరిపోయేటువంటి నిజాలు బయటపడతాయి. ఏ ఒక్క రంగంలో కూడా సాటిస్ఫైగా లేడు తెలంగాణ ప్రజలు. దేశంలో ఇంకా దారుణంగా ఉందనుకోండి.